డీలర్ల కడుపు మంట తీరుతుంది. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన ఈ ఎవరైతే జగన్ ప్రత్యర్థుల కడుపు మంట తీరుతుంది. కొత్తగా ఈ ఆ వెహికల్ ఓనర్లు వాళ్ళతో పాటు అసిస్టెంట్లకు కడుపు మండుతుంది. సాధారణ పబ్లిక్ వచ్చేటప్పటికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇందులో. రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాడికి సంతోషం, ఇంటి దగ్గర తీసుకోవడం అలవాటు పడ్డోడికి కోపం, రెండు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ప్రయోజనం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా అనేది ఇప్పుడేం తేలదు, ఎలక్షన్స్ తర్వాతనే తేలుతుంది. అప్పటికి తెలిసినా చేసుకునేది ఏముండదు. ప్రాక్టికల్గా ముందు పబ్లిక్ పల్స్ ఏంటి అనేటటువంటి చూసేటప్పుడు సాధారణంగా తెలివైన వాళ్ళు ఎవరో కూడా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీయరు. జగన్ ఒక తప్పు చేశాడని ఇప్పటికీ ఎత్తి చూపెడతా ఉంటాం. ఒక అన్న క్యాంటీన్లో ఎంతమందికి భోజనం పెడతారు? ఇప్పుడు 375 మందికో ఏమో, అప్పుడు 300 మందికి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిపితే ఎన్ని పెట్టారు? అప్పుడు 100-200 పెట్టినట్టున్నారు. 1,00,000 ఏం పెట్టలేదు కదా. కానీ ఆ 100 మంది ఇంటూ 300 అంటే ఎంత ఉంటుంది? 3,000. 3 పూట్ల కలిపితే 9,000. దానికే ఎంత ఫీల్ అయ్యాం, ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. అట్లాంటిది